తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అడుగుపెట్టినప్పటి నుండి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. త్రిబుల్ సినిమాతో తారక్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే తన షూటింగ్స్ని పక్కన పెట్టి పర్సనల్ పని మీద బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది. సాధారణంగా చాలా మంది హీరోలకి బైక్ కలెక్షన్స్ చేసే అలవాటు ఉంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా మరో కొత్త లగ్జరీ కారు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కారును రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినట్లు సమాచారం. ఆ కారు ఖరీదు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ కారు మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ మోడల్ కారని, దీని ధర మార్కెట్లో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త కారు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫార్మాలిటీస్ను అధికారులు తారక్ చేతే పూర్తి చేయించి సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం అభిమానుల నుంచి ఎన్టీఆర్కి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా త్వరగా అక్కడి నుంచి పంపేశారని భావిస్తున్నారు. కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన తారక్ చాలా స్టైలిష్ లుక్లో కనిపించినట్లు తెలుస్తోంది. బ్లాక్ టీషర్ట్, కూలింగ్ గ్లాస్తో చాలా గ్లామర్గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్గా మారాయి.